హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. మా అన్నయ్య వాళ్ళు దేవుళ్ళకు చేసుకుంటున్నారు, దుర్గమ్మకు ఆకిలి దేవరకు పెట్టుకుంటున్నారన్నమాట. అందుకోసమని మా సొంతూరికి నేను పుట్టి పెరిగినటువంటి విలేజ్కి అయితే రావడం అయింది. ఈ దేవుళ్ళకు పెట్టుకునే ముందు ఇంటి ముందు ఇలా అందుకు కొమ్మ అయితే పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మనం ఏ శుభకార్యాలు చేసుకున్నా ఇలాగా అందుకు కొమ్మను పెడుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఒక పచ్చని చెట్టు కొమ్మ, పచ్చని పందిర్లాగా అన్నమాట. పెళ్ళిళ్ళు చేసే ఇంటి లోపల కూడా ఇలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా ఇలా కొమ్మను నాటుతారు. ఇంట్లో మామిడి తోరణాలు అందుకు కొమ్మ పెట్టిన తర్వాతనే దేవుళ్ళకు చేయడం మొదలు పెడతారు. అలాగే ఇంటి ముందు వాకిట్లో గుమ్మానికి ఎదురుగా ఇలాగా ఆకిలి దేవర అని కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. ఈ విధంగా వాకిట్లో ఒక గుంట తీసి దానికి ముందు ఇట్లా పట్టు పరిచి దేవునికి సంబంధించినవన్నీ అక్కడ సమర్పించేందుకు అక్కడ అన్నీ పెట్టేసి మొక్కులు తీర్చుకుంటారు. దేవునికి మొక్కు సమర్పించిన తర్వాత దేవుడికి ఏవైతే ఉపయోగిస్తామో ఉపయోగించిన వస్తువులన్నింటినీ బయట ఎక్కడ పడేయకుండా ఆ గుంట తీస్తాం కదా, ఆ గుంటలోనే వేసి కప్పేస్తారన్నమాట. బయట ఎక్కడ పడేయరన్నమాట ఈ వస్తువులు, ఈ దేవుడికి వాడినటువంటి వస్తువులని. కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు మనకు నచ్చినా నచ్చకపోయినా అవి కఠినంగా ఉన్నా సరే కొన్ని ఆచరించాల్సి వస్తుంది. మా అన్నయ్య వాళ్ళు ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉంటారు. ఇలాంటి దేవుళ్ళు చేసుకోవాల్సి వస్తే మా సొంత ఊరిలోనే చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా విశాలంగా ప్లేస్ ఉంటుంది. ఈ దేవుడికి నైవేద్యంగా జొన్నలతో చేసినటువంటి గడక, తోటకూర పెడతారు నైవేద్యంగా. ఈ దేవుళ్ళకైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలానే చేస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుడికి ఉపయోగించిన వాటిని అన్నిటినీ ఆ గుంటలో వేసి కప్పేస్తారు. ఈ ఆఖరి దేవర దేవుడికి పెద్ద దేవర కొలుపు కొలిసే ముందు చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ఆఖరి దేవరకు చేయడం పూర్తి అయిన తర్వాత అందరం భోజనాలు చేసేసి సాయంత్రం పూట దుర్గామాత కొలుపు ఉంది కదా, అందుకోసమని పుట్ట బంగారు తేవడానికి అయితే వెళ్తున్నాము. మేము ఇలాగ ఇంట్లో నుంచి బయటికి రావడం స్టార్ట్ చేసామో లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు వర్షం, ఇంకొక వైపు చీకటిగా ఉంది అంతా. బాగా దూరం ఏం వెళ్ళలేదు, అక్కడే మా పెరట్లో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ పెద్ద పుట్ట ఉన్నది. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తీసుకొని వచ్చి దేవుడిని అలుకుతారన్నమాట. ఈ పుట్ట నుండి తీసుకొచ్చిన మట్టి కొంచెం జాజు కలర్ కలిపి దేవునికి రాసి మళ్ళీ తర్వాత పసుపు, కుంకుమ, తెల్లపిండి అంటే బియ్యపిండితో దేవుణ్ణి అలంకారం చేస్తారన్నమాట. అందుకోసమని ఆల్రెడీ వర్షం పడుతూ ఉంది, పుట్టంతా నానిపోయి ఉన్నది. అయినా సరే ఆచారం ప్రకారం ఎంతో కొంత మట్టి తీసుకొచ్చుకోవాలి కాబట్టి 3 గంపల్లో మట్టి తీసుకొని వచ్చి దేవుణ్ణి అలంకారం చేయడానికైతే వాడతారు. ఈ పుట్ట మట్టి అనకుండా పుట్ట బంగారం అని పిలుస్తారు. పుట్ట బంగారుకు పోయి వచ్చేసరికి టైము నైటు 1 అట్లా అవుతుంది. అర్ధరాత్రి టైంలో దుర్గామాత కొలుపు మొదలుపెట్టడం అయింది.
తీస్తున్నాడు బిడ్డ ఏం పని అంటే పర్వతమ్మ ఏంటి కొంచెం మొక్కిన మేము బిడ్డ వచ్చిన బిడ్డ ఎప్పుడన్నాడు బిడ్డ ఈ దేవుణ్ణి కొన్ని ఏరియాల్లో ఒక్కొక్కలాగా పేర్లు పెట్టి పిలుస్తారన్నమాట. మా సైడ్ అయితే పెద్దేవర అంటాము, కొంతమంది దుర్గమ్మ అంటారు, కొంతమంది బాణమ్మ అంటారు. ఇట్లా రకరకాల పేర్లతో చేసుకుంటూ ఉంటారు. ఎలా పిలుచుకున్నప్పటికీ ఇలా మేకతో మొక్కు తీర్చుకోవడం అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ దేవుడికి. ఈ దుర్గమ్మ కొలుపు పూర్తయ్యేసరికి తెల్లవారుజాము 4:30 అలా అవుతుంది. రాత్రంతా ఎవరికి నిద్ర లేదు. మొత్తానికైతే దుర్గమ్మ కొలుపు విజయవంతంగా పూర్తయింది. ఉదయం కల్లా వంట పనులన్నీ పూర్తయిపోయినాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే బగారా రైస్ కూడా వేసారు. అందులోకి మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసారు. అన్నయ్య, వదిన వీళ్ళకి నైట్ అంతా నిద్ర లేదు. అయినా సరే ఓపికతో వచ్చిన వారందరికీ వడ్డిచ్చేస్తున్నారు. అందరికీ సర్వ్ చేయడం పూర్తయిపోయింది. తర్వాత అందరం కలిసి కూర్చొని భోజనాలు చేయడం అయితే పూర్తయిపోయింది. భోజనాలు చేశాక అందరం కలిసి కాసేపు అలా బయట కూర్చొని వచ్చిన చుట్టాలు అందరం కలిసి చాలా రోజుల తర్వాత ఇలాగా మీట్ అవ్వడం అయింది. ఈ ఉరుకుల పరుకుల జీవితాలలో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఒకరికి కుదిరితే మరొకరికి కుదరకపోయేది. కానీ చాలా సంవత్సరాల తర్వాత మేమందరం ఒకే చోట ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మేమంతా ఒకే చోట కలిసామంటే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాలక్షేపం అలా చేస్తూ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ టైము అదే ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి చూసిన వాళ్ళంతా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దేవర, ఆకిలి దేవర చేసుకునే సందర్భంగా మా కుటుంబ సభ్యులంతా ఇలాగా ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.